బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. తిరుపతి రూరల్ మండలంలో అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు గాను కేసు నమోదు చేశారు పోలీసులు. బెయిల్పై విడుదలైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి రాక సందర్భంగా ర్యాలీ నిర్వహించాయి వైసీపీ శ్రేణులు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. సుమారు 25 కార్లు 30 బైక్స్ తో నాయుడుపేట చిత్తూరు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తరపల్లి జంక్షన్ దగ్గర 20 నిమిషాల పాటు నిలిచిపోయాయి వాహనాలు. వాహనాల పైకప్పులపై నిలబడి నినాదాలు ఇవ్వడమే కాకుండా బాణసంచా పేల్చినట్టుగాను పోలీసులు గుర్తించారు. అత్యవసర సేవల వాహనాలకు అంతరాయం ఏర్పడినట్టు కనుగొన్నారు. దీంతో మొత్తం 41 మందిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తిరుచానూరు పిఎస్ పరిధిలో మరో కేసు కూడా పెట్టారు. ఫ్యూచర్ లో ఇలాంటి అనుమతి లేని ర్యాలీలు నిర్వహించకుండా పలు బేనస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి, వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మరో కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కేసు డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం తిరుపతి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న మొన్నటి రోజు ఏదైతే మద్యం కేసులో ఆయన జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఈ కేసు ఆయన పెద్ద ఎత్తున ర్యాలీతో నిన్న సాయంత్రం 5:30 గంటల నుంచి తిరుపతి అవుట్స్కట్స్ నుంచి తుమ్మలగుంటలోనే తన నివాసం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పోలీసుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహన్ రెడ్డి మరో 40 మంది వైఎస్ఆర్సీపీ మండల స్థాయి నాయకులపైన కూడా కేసు నమోదు చేసినట్లు ఎంఆర్పల్లి సిఐతో పాటు అటు తిరుచానూరు సిఐ తెలిపారు. మొత్తం 2 కేసులు ఆయన మీద నమోదయ్యాయి. ఏర్పేటలోని చెక్ పోస్ట్ వద్ద నుంచి అటు ఏదైతే ఇటు తిరుపతిలోని తుమ్మలగుంట తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చడంతో పాటు అదేవిధంగా ఇటు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టడంతో ప్రయాణికులు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో వారి ఇబ్బందులకు గురయ్యారని కూడా కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏకంగా తనపల్లి జంక్షన్ వద్ద 20 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారని కూడా పోలీసులు తమ కేసులో నమోదు చేసిన ఫిర్యాదులో ఉంది. అదేవిధంగా వాహనాల పైకప్పులపై నిలబడి నినాదాలు చేయడంతో పాటు బాణసంచా కాల్చినట్లు కూడా రికార్డెడ్ గా తమ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు 41 మంది మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఏదైతే ఎంఆర్పల్లి పరిధిలో 42/2006 దాని సెక్షన్ 189, 191, 292, 126, 222, 120 రెడ్ విత్ కింద 2 పోలీస్ స్టేషన్స్ లోనూ కేసు నమోదైనట్లు సమాచారం. దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని కూడా పోలీసులు అంటున్నారు. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ.